రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటం వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన మహాధర్నాలో కవిత ప్రసంగించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. కమిషన్లు కాంట్రాక్టర్ల కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని ఆరోపించారు. గోదావరి నీటిని తరలించేందుకే బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు దాన్ని అడ్డుకోవడం లేదు అని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోని కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా మరి ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా. మేము ఉట్టిగా చేస్తలేము. మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యకు బద్దంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే హైదరాబాద్ లో చేయనీయకపోతే జిల్లా పోతాం బిడ్డ, గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్లు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ కాబట్టి, గట్టి గుండె కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ ఆయన ఆలోచన చేయగలిగిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కల కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని. కేవలం ఒకటే ఒక కుట్ర. ఏంది? కేసీఆర్ కు పేరు రావద్దు. రైతు బంద్ ఇచ్చినందుకు కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచెర్లకు నేను తీసుకపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగ్రెస్ చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి? అపెక్స్ కౌన్సిల్